దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన రాజ్యములో ప్రవేశించుటకు దేవుడు పిలిచాడు. అయితే దేవుని రాజ్యములోకి ఎవరు చేరగలరు? దేవుని రాజ్యములో ఎవరు ప్రవేశించగలరు? అసలు దేవుని రాజ్యం ఎవరి కొరకు ఏర్పరచబడినది? ఈ మాటలు, ఈ యొక్క విషయాలు ఈ రోజున ఒక క్లుప్తంగా మనము తెలుసుకుందాము. దేవుని గ్రంథంలో చూద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉన్నది ఏమిటంటే, బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్, ఫర్ దేర్స్ ఇస్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఏమేమి రాయబడి ఉన్నది? వాక్యం ద్వారాగా మనం తెలిసినట్లయితే ఏమని బిడ్డలారా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. 8వ వచనంలో ఉంటుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచేది. ప్యూర్ ఇన్ హార్ట్. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని రాజ్యములో ప్రవేశించే ధన్యతను మనం కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. ఒకవేళ యేసు ప్రభువు మీద నీకు విశ్వాసం ఉన్నట్లయితే, యేసు ప్రభువును అంగీకరించినట్లయితే, ఆయన బోధలు నీకు అర్థమైనట్లయితే, నువ్వు పరలోక సంబంధివిగా మారాలి. ఆ పరలోకము పొందుకొనుటకు, దేవుని రాజ్యములో ప్రవేశించుటకు నువ్వు ప్రయాసపడాలి, నేర్చుకోవాలి. కానీ చాలామంది ఆయన రాజ్యంలో ప్రవేశించుటకు ప్రయత్నం చేయడం లేదు. మనము పరలోక సంబంధముగా పైనున్న వాటిని వెతకాలి, కానీ కిందన్న వాటిని వెతికే వారుగా మనము ఉండకూడదు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. 10వ వచనము, నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరిది పరలోక రాజ్యము అంటే, దేవుని వాక్యము సెలవిస్తుంది, నీతి విషయమై హింసింపబడువారు ధన్యులట. ఎందుకు ధన్యులంట? పరలోక రాజ్యము వారిది. లోకసువార్త 6:20లో ఒక మాట ఉంటుంది, ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లనెను, బేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఏమన్నారండి? యేసు ప్రభు శిష్యుల వైపు చూసి, బేదలైన మీరు ధన్యులు. అదేంటిది? లోకములో ఉన్నవారికి ధనవంతులు కదా గొప్పవారు, లోకంలో ఉన్నవారికి ధనవంతులు కదా ఉన్నతమైన వారు, లోకంలో ఉన్నవారికి చదువుకున్నవారు, అధికారంలో ఉన్నవారు కదా గొప్పవారు, వారు కదా ధన్యులు. కానీ యేసు ప్రభువేంటి, ఇగో బీదులైన మీరు ధన్యులు అంటున్నారు. ఎందుకు ధన్యులో తెలుసునా? మీరు ధన్యులు, అత్యధికముగా ఐశ్వర్యం పొందుకుందురు అన్నారా? మీరు ధన్యులు, అత్యధికముగా మీరు ధనవంతులవుదురు, మీరు ధన్యులు అని ఈ లోక సంబంధమైన విషయాలు ఏమైనానూ మాట్లాడారా? కాలేదు. ఏమన్నారంటే, మీరు ధన్యులు, ఎందుకంటే దేవుని రాజ్యము మీది. దేవుని రాజ్యము మీది. మానవునికి దేవుడు ఇచ్చిన ఒక ప్రధానమైన ఆశీర్వాదం ఏమిటో తెలుసా? ఆయన సన్నిధి. దేవుడు నీకు నాకు అనుగ్రహించిన ఒక ప్రధానమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవుని సన్నిధి. ఆయన రాజ్యంలో పాలు పంపులు పొందుకోవడమే దేవుడు మనకు అనుగ్రహించిన ప్రధానమైన ఆశీర్వాదము. మీరు ధన్యులు. ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యము కలిగిన వారికంటే, ఈ లోకంలో ఉన్న వారికంటే, అధికారుల కంటే, పేరు ప్రఖ్యాతులు గల వారికంటే మీరు ధన్యులు. ఎందుకంటే దేవుని రాజ్యము మీది. దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదముతో మాట్లాడాడో చూడండి. బేదలైన మీరు ధన్యులు అనే ప్రభువు ఒక లేఖనము సెలవిచ్చినది. యేసు ప్రభు సమాజ మందిరంలోకి వెళ్ళి ఆ గ్రంథం తెరవగానే ఏ వాక్యం వచ్చిందో చూద్దాం. చూడండి, లోకసువార్త 4వ అధ్యాయము 16, 17, 18 చదువుదాం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై
ఆయనను అభిషేకించును, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవస్త్రము ప్రకటించుటకును ఆయనను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోట ఆయనకు దొరికాను. దేవునికి స్తోత్రము. ఏంటంటే బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాను. ఈ లోకములో బీదలైన వారు, పేదవారు మాకెందుకు ఈ బ్రతుకు అనుకుంటారు, కానీ దేవుని దృష్టిలో వారు గొప్పవారు. లోకము నిన్ను గొప్పవారుగా చూడకపోవచ్చు. నీ దగ్గర ధనం అంటే, నీ దగ్గర ఐశ్వర్యం అంటే లోకము నిన్ను గొప్పగా చూస్తుంది. అందుకే నువ్వు లోకము దృష్టిలో గొప్పవాడిగా కనబడుటకు ఇతరుల దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఉంగరాలు మాత్రం పెడతావు, చైన్ పెడతావు, మంచి డ్రెస్ వేస్తావు. ఈరోజు డబ్బులు వస్తాయి, ఎల్లు ఆ డబ్బులు దాచుకుని ధనవంతుడు అవుతావు అంటే చర్చ మానేస్తావు. ఎందుకంటే లోకం దృష్టిలో గొప్పవాడిగా కనబడ్డాను. లోకం దృష్టిలో నువ్వు గొప్పవాడిగా కనబడంత మాత్రాన దేవుని రాజ్యం నువ్వు పొందుకోలేవు. ఒకవేళ యేసు ప్రభు ఒక బోధలు నీకు అర్థమవుతే పరలోక రాజ్యం మీద దృష్టి పెడతావు. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే, లోతైన వాక్యాలు విన్నవారమి, ఓ గొప్ప దైవజనుడు కలిగి ఉన్నవారమి అని అనుకుంటున్నావే, నీకు వాక్యం అర్థమవుతే నువ్వు పరసామంతమని వెతుకుతావు. నీకు వాక్యం అర్థమైన ఉంటే, నువ్వు లోతుగా దేవుని వాక్యంలో ఎదుగునుంటే నువ్వు పరలోక రాజ్యం మీద గురి పెట్టి ఉండేవాడివే. ఎక్కడుందో నీ గురి? ఈ లోకంలో ఎదుగుటకే కదా. సరే ప్రియమైన వాళ్ళారా, చూడండి బేదలను దేవుడు ఎంత ప్రేమించాడో. బేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించాను. నాన్నగారు సేవ ప్రారంభించేటప్పుడు ఆయన కోరిక ఒకటే, పేదవాడి దగ్గరికి వెళ్ళాలి, బేదల యొద్దకు వెళ్ళాలి, త్రోసివేయబడిన వారి దగ్గరికి వెళ్ళాలి, కృంగిపోతున్న వారి యొద్దకు వెళ్ళాలి, ఒంటరిగా ఉన్నవారి యొద్దకు వెళ్ళాలి, పల్లెటూరులు వెళ్ళాలి, ప్రభు సువార్త ప్రకటించాలి. కానీ పేదవారి మధ్య సేవ చేయటకు ఎవరు ఇష్టపడతారా? వాక్యం రాయబడి ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను అభిషేకించను. ఈ న్యూ లైఫ్, ఈ న్యూ మినిస్ట్రీ అలాగనే ప్రారంభమైంది. నేటికి ఆ అంశము ఎప్పుడు మేము విడవలేదు, విడిచిపెట్టలేదు. దేవుని బిడ్డలారా, ఎంత చక్కని ప్రేమను ప్రభు కనబరిచి ఉన్నారో చూడండి. దేవుని నామమున మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 3:1-2 పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనస్సు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. దేవునికి స్తోత్రము. ఏంటండి, దేవుని రాజ్యము వచ్చుచున్నది, మారు మనసు పొందుడి. దేవుని రాజ్యములోకి ప్రవేశించాలంటే ఏం కలిగి ఉండాలి? పశ్చాత్తాప హృదయం కలిగి ఉండాలి. చాలామందికి పశ్చాత్తాప హృదయం లేదు. చాలామంది వారు చేసిన పాపం నిమిత్తమే ఒక పశ్చాత్తాప హృదయం కలిగి ఉండరు. ఓ రూపాయే కదా మోసం చేసాం, ఓ 10 రూపాయలే కదా మోసం చేసాం, చిన్న అబద్ధమే కదా ఆడాము. పశ్చాత్తాప హృదయం వారిలో లేదు. నువ్వు చేసిన పాపము నిమిత్తమే. పాపం అంటే ఏంటనుకుంటున్నావు? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఎప్పుడైనా ఏడ్చారండి? ప్రభు సన్నిధికి లేటుకు వస్తే ఏడ్చారా? ఉపవాస ప్రార్థన రాలేకపోతున్నా ఏడ్చారా? అయ్యో నేను దశమ భాగాలు ఇవ్వలేకపోతున్నా ఏడ్చారా? కానుకలు ప్రభుకు చెల్లించలేకపోతే ఏడ్చారా? నేను దేవునితో సమయం గడపలేకపోతున్నా ఏడ్చారా? నా నోటి నుంచి దేవుడికి పాటలు పాడలేకపోతున్నా ఏడ్చారా? నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నా ఏడ్చారా? దేవునితో సమయం గడపలేకపోతున్నా ఏడ్చారా? ప్రభు వాక్యం విత్తబడుతున్నప్పుడు ఆ వాక్య ప్రకారంగా జీవించలేకపోతే ఏడ్చావా? ఎక్కడుందో నీలో మరో మనసు? యేసు ప్రభుతో 2 దొంగలు సిలువ వేయబడ్డారు. ఒక దొంగ అంటాడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించు. రెండవ దొంగ అంటాడు గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే,
మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి. ఎంత చక్కని మాట అండి. దొంగ అంటాడు, ఈయన ఏ తప్పిదము చేయలేదు, ఈ శిక్ష మనకు న్యాయము, ఈ శిక్షకు మన అర్హులము, ఈ శిక్ష మనకు న్యాయము, మనకైతే ఇది న్యాయమే అంటూ ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనను. హల్లెలూయా. పశ్చాత్తాప హృదయము గలవాడా కాదా? పశ్చాత్తాప హృదయము గలవాడు. ఎప్పుడు పశ్చాత్తాప హృదయము పొందుకున్నాడు? ఎప్పుడు మారు మనసు పొందుకున్నాడు? ఆఖరి నిమిషంలో పొందుకున్నాడు ఆ మారు మనసు. ఆయనను ప్రభు రాజ్యంలో పాలు పంపులు పొందుకుని ధన్యతను పొందుకున్నాడు. నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అన్నాడు ప్రభువు అన్నమాట. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిత్యముగా నీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. ఎంత చక్కని సందర్భమో చూడండి అది. దేవుని బిడ్డలారా, పశ్చాత్తాప హృదయం గల వారు దేవుని రాజ్యములో పాలు పంపులు పొందుకుంటారు. అయ్యో నీ పాపము చేశాను, పాపముల జ్ఞాపకము చేసుకుంటూ, పాపముల జ్ఞాపకం చేసుకోలేదనుకో, ప్రభువా భక్తి చేస్తున్నాను, ప్రభువా రోజుకు 2-3 గంటలు మోకాల మీద ఉంటున్నాను, ప్రభువా వాక్యం వింటున్నాను, ప్రభువా పాటలు పాడుతున్నాను. ఎవడైనా పాడతాడు అండి. ఏ విధంగా పాడుతున్నావు అన్నదే గ్రహించుకోవాలి. ఇప్పుడు ఈ విధమైన ప్రార్థన చేసేస్తావు, ఈ విధమైన ప్రవర్తన కలిగి ఉంటావు, నేను భక్తి పరులను అనుకుంటా. సొంకరి పరిచయుడు దేవుని మందిరములకు వెళ్ళారు. ఆ పరిచయుడు, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సొంకర వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించను, వారమునకు 2 మారులు ఉపవాసము చేయొచ్చు, నా సంపదన అంతటిలో 10వ వంతు చెల్లించుచునని తనలో తను ప్రార్థన చేయుచున్నాడు. ఇది భక్తి చేస్తున్నాను అనుకున్న వాడు చేస్తున్న ప్రార్థన. మారు మనసు గల ప్రార్థన ఉంది అందులో, పశ్చాత్తాప హృదయం కలిగిన ప్రార్థన ఉంది అందులో. మారు మనసు గల హృదయం ఉండాలి, ఎప్పుడు పశ్చాత్తాప హృదయం ఉండాలి, గర్వించే హృదయాలు ఉండకూడదు. అయితే శంకరి ప్రార్థన చేయుచున్నాడు. ఏమని చేయుచున్నాడు? దూరముగా నిలిచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపిని నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో నిత్యముగా చెప్పుచున్నానని యేసు అన్నారు అండి. ఆకాశం వైపు కొట్టు తలెత్తుకైనను ధైర్యము చాలక ప్రభువా పాపి. ఇది చేస్తున్న ప్రార్థన. మారు మనసు ఉంటే రక్షింపబడతాం. గర్వించే వారంగా ఉండకూడదు, దేన మనస్సు మనలో ఉండాలి. అందుకే మీరు బిడ్డలంటి వారే అయితేనే కానీ పరలోక రాజ్యం మీరు చూడలేరు. అన్లెస్ యు బికమ్ లైక్ ఎ లిటిల్ చిల్డ్రన్ యు కెనాట్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. చిన్న బిడ్డల వంటి వారైతే కానీ మీరు దేవుని రాజ్యమును చూడలేరు. మార్పు పొందాలండి. అటువంటి దీన స్థితిలోకి రావాలి, అటువంటి హంబుల్నెస్ ఉండాలి, అటువంటి విధేయతతో కూడిన బిహేవియర్ ఉండాలి. దేవుడి రాజ్యం పొందుకోగలను అనుకుంటున్నావా? దేవుడి రాజ్యం చేరిపోయిన అనుకుంటున్నావా? ఇహలోక సంబంధమైన జీవితానికి మనం ప్రభువును నమ్మినట్లయితే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. పరలోకం కోసం నమ్మావయ్యా ప్రభువును. ప్రభువును నువ్వు ఎలాగైనా తెలుసుకుండవచ్చు, కానీ నీ యొక్క ఆత్మ సంబంధమైన ప్రయాణంలో నువ్వు గురువు పెట్టవలసింది పరలోక రాజ్యమే. అందుకే చాలామంది దేవుని ఆరాధిస్తున్నప్పుడు పరలోక రాజ్యము కొరకు, నువ్వు పొందుకున్న మారు మనసు కొరకు, దేవునికి ఇచ్చిన రక్షణ కొరకు వీటిని బట్టి ఆరాధించలేరు, వీటిని బట్టి సంతోషించలేరు, వీటిని బట్టి ప్రభువుని ఘనపరచలేరు. జ్ఞాపకం రాదు, ఎందుకంటే వారి గురి పరలోకము కాదు. నీ గురి ఎక్కడుంది? వాక్యము, ఆత్మీయాహారం వింటున్నప్పుడు ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది. మారు మనసు పొందుకుంటేనే కానీ దేవుని రాజ్యంలో మనము ప్రవేశించాలి. పాపములు తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమయ్యాడు. ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అపియర్డ్ టు టేక్ అవే ఆల్ అవర్ సిన్స్. మన పాపములు తీసివేయుటకే
ప్రభువా నన్ను క్షమించు అని మారు మనసు ఎవరికైతే ఉంటుందో, అటువంటి పశ్చాత్తాప హృదయం ఎవరికైతే ఉంటుందో, వారి పాపములు దేవుని రక్తం ద్వారా కడగబడతాయి. కడగబడిన వాడు పరలోక రాజ్యమునకు పాత్రుడవుతాడు. యోహాను సువార్త 3:3. అందుకు యేసు అతనితో, ఒక్కడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. క్రొత్తగా జన్మిస్తే పాతదేమవ్వాలి? క్రొత్తగా జన్మిస్తే పాతదేమవ్వాలి? ఏమండి, పాపము విషయంలో మరణించవలసిన వారమే ఉన్నాము, నీతి విషయంలో జీవించవలసిన వారమే ఉన్నాము. క్రొత్తగా జన్మించిన వాడి యొక్క జీవితములో పాతది ఉంటుందా? మరలా పాత స్వభావం, పాత నేచర్, ఓల్డ్ క్యారెక్టర్ నీలో ఉన్నది అంటే, క్రొత్తగా జన్మించాను అనుకుంటూ పాత స్వభావంలో నువ్వు ఉన్నావు, నువ్వు పరలోకమునకు పాత్రుడు కావు. ఒకవేళ నువ్వు నిజంగా నూతనమైన జీవితంలోకి ఉంటే నువ్వెందుకయ్యా దేవుని మందిరం నిర్లక్ష్యంగా వస్తావు, దేవుని మందిరం నిర్లక్ష్యంగా ఉంటావు, దేవుని మందిరంలో నిర్లక్ష్యంగా ఆయన ఆరాధిస్తా? క్రొత్తగా జన్మించిన వాడి ప్రవర్తనే ఆత్మీయంగా ఉంటుంది. కొత్తదంటేనే పర సంబంధమైనది, కొత్తదంటేనే ఆత్మ సంబంధమైనది, కొత్తదంటేనే పరలోక సంబంధమైనది. పరలోక సంబంధంగా ఒకవేళ నువ్వు పుడితే నీలో మరి ఎందుకు పాత స్వభావం ఉంది? మరి నీలో ఎందుకు ఈ లోక స్వభావం ఉన్నది? క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమును చేరలేడు. నీకు వద్దా ఈ అనుభవము? నీకు కావాలా వద్దా? ఇది ఏం కావాలి? పరలోక రాజ్యం కావాలా వద్దా? ఈ లోకంలో ఉన్నవారు లోకంలో ఉన్న మాటను బట్టి నీ ముందు అతిశయిస్తే నువ్వు పరలోక రాజ్యం బట్టి ఇంకెంత అతిశయించాలి? దేవుని బిడ్డలారా, నూతనంగా జన్మిస్తే పాతది గతించాను, ఇప్పుడు నూతనమైన వారం. మనం ప్రకటన గ్రంథంలో ఉంటుంది, జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుకుకొని వారు ధన్యులు. 22:14 తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. ఎంతవరకు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది. తర్వాత అంటే ఎవరైతే ఆయన నామం బట్టి హింసింపబడతారో వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. తర్వాత హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆ హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యం ప్రవేశించినట్టు ఏముండాలి? మారు మనసు. క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు పరలోక రాజ్యము చేరడాలి. ఇంకొకటి చూద్దాం, మత్తయి సువార్త 7:21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపుడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. హల్లెలూయా. ఎందుకు పరలోక రాజ్యానికి ఎంత ప్రాముఖ్యత? మనకి కావాల్సిందే పరలోక రాజ్యము. ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు. మనం ప్రభువును వెతుకుతుంది పరలోక రాజ్యము కొరకు. ఐ ఆమ్ ద వే అన్నారు ప్రభువు, నేనే మార్గం అన్నారు. ఎక్కడికి మార్గము? పరలోకానికి. నేను సత్యము అన్నారు. ఏంటి సత్యము? పరలోకమునకు. నేను జీవమును అన్నారు. ఆ జీవం ఎక్కడుంది? పరలోకములో ఉంది. అందుకే ప్రియమైన వాళ్ళరా, క్రైస్తవుడు పరలోక రాజ్యమును వెదకువాడుగా ఉండాలి. ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యము చేరలేడు కానీ నా తండ్రి చిత్త ప్రకారముగా చేయవాడే పరలోక రాజ్యంలో చేరగలడు. ఆడు పాత్రుడు. దేవుని చిత్త ప్రకారంగా నువ్వు జీవిస్తే పరలోక రాజ్యం పొందుకుంటావు. మంచి ఇల్లు కట్టుకున్నావు, దేవుడు నన్ను దీవించాడు అన్నావు, సాక్ష్యం చెప్పుకున్నావు, మంచి భోజనం అందరూ ప్రిపేర్ చేశావు, చాలా హఠాసంగా అందరూ వచ్చి ఇల్లు బాగా కట్టావు అంటున్నారు. పరలోకంలో ఇల్లు కట్టుకోలేకపోయావు. ఏంటి లాభం? ఆలోచించాలి. దేవుని చిత్త ప్రకారంగా జీవిస్తున్నావా? దేవుని చిత్త ప్రకారంగా జీవిస్తే నువ్వు పరలోక రాజ్యం పొందుకోగలవు. దేవుని చిత్త ప్రకారం జీవించకపోతే పరలోక రాజ్యము పొందుకోలేవు. మేలులు చేసినప్పుడు దేవుడు అంత గొప్పవాడు ఎవడో లేడు అంటాం. శ్రమలు వచ్చినప్పుడు మాత్రం ఏటై బ్రతకాలి దేవుడు ఉన్నాడా అంటాం. మనకు అనుకూలంగా ఉంటే దేవుడి చిత్తం, మనకు అనుకూలంగా లేకపోతే
దేవుడి చిత్తం కాదు. ఆయన ఆలోచనలకు మన ఆలోచనలకు భూమి ఆకాశం ఉన్న వ్యత్యాసము ఎంతైతే ఉందో అంత వ్యత్యాసము ఉన్నది. తర్వాత మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఏంటంటే 10 మంది కన్యకలు సిద్ధంగా ఉన్నారు. ఎవరిని ఎదుర్కోవడానికి? పెళ్లి కుమారుని. ప్రియమైన వారులారా, వీరు దివిటీలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. 5 దివిటీలలో ఏమైపోయింది? నూనె అయిపోయింది. ఇంకో 5 దివిటీలలో నూనె ఉంది. వీరు నూనె తెచ్చుకోవడానికి వెళ్ళారు. ఈ లోపు ఏమైంది? పెళ్లి కుమారుడు వచ్చాడు. చదువుదాము 6వ వచనం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన్నాడు, రండి అను కేక వినబడిన. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దీవిటలను చక్కపరిచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దీవిటిలో ఆరిపోవచ్చున్నవి గనుక మా నూనెలో కొంచెము మా కీయుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొడని చెప్పిరి. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. ఎవరండి కొనుపోబడ్డారు? ఎవరు పాలు పంపులు పొందుకోగలిగారు? సిద్ధపడిన వారు. దేవుని రాజ్యము, దేవుని బిడ్డలారా, ఆ రాజ్యములో పాలు పంపులు పొందుకున్నటకు మనము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. 24:40 వచనములో, ఆ కాలంలో 2 పొలములో ఉందురు, ఒకడు తీసుకొనపోబడును, ఒకడు విడిచిపెట్టబడును. 2 స్త్రీలు తిరుగలి విసరుచుందురు, ఒకతే తీసుకొని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకుగా ఉండుడి. ఏంటి? ఏ గడియైనా ఆ ప్రభువు వచ్చునో తెలియదు గనక, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను అని లేఖనములు సెలవిస్తున్నాయి ప్రకటన గ్రంథంలో. దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునో తెలియదు. ప్రియమైన వాళ్ళారా, ఇదిగో మారు మనసు పొందుడి అని దేవుని వాక్యం ప్రకటిస్తున్నారట. ఒక యవనస్తుడు పాపము కన్నీటి ప్రార్థించారట అండి. ఈ వాక్యం వినగానే కన్నీటి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యవనస్తుడు ఏమనుకుంటాం? పాపం దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతున్నాడని అనుకుంటాం. అవునా కదా అండి? అలాగా దేవుని రాజ్యము సమీపంగా ఉన్నది, దేవుని రాజ్యము వచ్చుచున్నది గనుక మీరు అందరూ సిద్ధపడుడి, మారు మనసు పొందుకుడు అంటే ఒక యవనస్తుడు ఏడుస్తున్నాడట. పాస్టర్ గారు చూసి తర్వాత ప్రార్థన అయిన తర్వాత, నాన్న నువ్వు ప్రార్థిస్తున్నావు, ఏడుస్తున్నావు, చెప్పు నాన్న ఏంటి అన్నారు. ఏం చేస్తూ ఉన్నావు ప్రార్థన అడిగారట. ఆ యవనస్తుడు అన్నాడట, ప్రభుతో నేను మాట్లాడాను అన్నాడట. ఏం మాట్లాడుకున్నావు అడిగారు పాస్టర్ గారు. అప్పుడు ఆ యవనస్తుడు అన్నాడట, పాస్టర్ గారు నేను ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని వెయిట్ చేస్తున్నానండి. ఈలోపు దేవుడు వచ్చేసాడు అనుకోండి, ఈలోపు దేవుడు వచ్చేస్తే ఏమవుతాయి అంటే, ఇంకా నేను లోకంలో తిరగలేదండి, ఎక్కడికి వెళ్ళలేదండి, ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కళ్ళగా అంటున్నానండి, ఈలోపు దేవుడు వచ్చేస్తే అని అది తలుచుకుంటేనే ఏడుపు వచ్చేసింది పాస్టర్ గారు అన్న. కొంతమంది ప్రార్థనలు మనకు అర్థం కావు కానీ, కొంతమంది హృదయాలు అర్థం కావు కానీ బయటికి మాత్రం భక్తే కనబడుతుంది. చూసుకోండి, ఇటువంటి కోరికలతో నిండిపోయి లోకంలో బిజీ అయిపోకండి. దేవుడు ఏ గడియన వచ్చినో సంపదన అండి ఇలా తిరుగుతున్నావు కానీ ముందు దేవుని రాజ్యమే దృష్టి పెట్టు. ఏ నిమిషమునో ఏమి జరుగునో మనకు తెలియదు. కాలంలో సమయం ఆయన ఆదిలో ఉన్నాయి. ఏ గడి ఎవరు చనిపోతున్నారో తెలియదు, ఏ గడి ఏం జరుగుతుందో తెలియదు. వాక్యం విన్నావంటే ఆ వాక్యాన్ని నువ్వు విశ్వసించి నమ్మి ఆచరించాలి, అప్పుడు నువ్వు క్రైస్తుడివి. తర్వాత ఇంకొక వాక్యం చూసుకొని మనం ముగించుకుందాము. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు చెరసాలలో పెట్టిన తర్వాత వారు పాడుతున్న పాటలకు, కీర్తనలకు, ప్రార్థనలకు భూకంపం వచ్చిన చెరసాల బ్రద్దలయ్యాయి.
అప్పుడు ఆ జైలు అధికారి తన హాని చేసుకున్న సమయంలో పౌలు అన్నారు, నువ్వేమి హాని చేసుకునవద్దు, మేము అందరూ ఇక్కడే ఉన్నాం అన్నారు. అప్పుడు ఆ జైలు అధికారి అన్న మాట ఏంటో తెలుసా, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయలేను. అప్పుడు వాళ్ళు ఏమన్నారో చూడండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుడని చెప్పి అతని ఇంటినున్న వారికందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడిలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిజము పొందిరి. దేవునికి స్తోత్రము. ప్రభువుని యేసుక్రీస్తు నామములో మాత్రమే నువ్వు పరలోక రాజ్యం ప్రవేశించగలగాని ఇంక ఏ నామములో నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. ఇంక ఏ నామము నిన్ను పరలోక రాజ్యము తీసుకెళ్ళలేదు. మరి ఏ నామము మార్గము కాదు పరలోక రాజ్యమునకు. పరలోక రాజ్యమునకు మార్గము ప్రభువుని యేసుక్రీస్తు మాత్రమే. అందుకే ఆయన కలిగి ఉన్నందుకు నేను ధన్యుని ఆశీర్వాదం పొందుకున్నవారని కారణము ఈ లోకము కాదు, పరలోకము. ఈ పరలోకమును బట్టి మనం ఎల్లప్పుడూ ప్రభువుని ఆరాధించే వారంగా ఉండాలి. ప్రభు అన్నారు, జక్క ఇంటికి వెళ్ళిన తర్వాత ఇతను అబ్రాహాము కుమారుడు ఏలనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రక్షింపబడేవాడు ధన్యుడండి. వాడు పరలోకము పొందుకునే ధన్యతను వాడు కలిగి ఉన్నాడు. ప్రభు రక్తము ద్వారా ఎవరైతే కడగబడతారో వారు ధన్యులు. చూద్దాము వాక్యము. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే, ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. 13వ వచనం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమలలో నుండి వచ్చినవారు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుగుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. దేవునికి స్తోత్రము. ఆ ప్రభు రక్తము ద్వారాగా మనం కడగబడి నీతి వస్త్రములను మనం కలిగి ఉండగలము. తెల్లటి నీతి వస్త్రములను ఆ ప్రభు రక్తము ద్వారా ఎవడైతే కడగబడతాడో వాడు పరలోక రాజ్యములో పాలు పంపులు పొందుకుంటాడు. ఇంక ఏ రక్తము నిన్ను పరలోక రాజ్యంలో తీసుకెళ్లే విధంగా నేను కడగలేదు. నీ పాపములు కడిగేది పరిశుద్ధమైన రక్తము. ఆ పరిశుద్ధమైన రక్తము దేవుని రక్తమే. ఆ దేవుడే శరీరధారిగా భూమి మీదకు వచ్చాడు. నీ కొరకు నా కొరకు మన పాపముల నిమిత్తమే తన పరిశుద్ధ రక్తమును కార్చాడు. ఆ పరిశుద్ధ రక్తము ద్వారా ఎవడైతే కడగబడతాడో వాడు పరలోకాన పొందుకుంటాడు. ప్రియమైన వాళ్ళారా, వాక్యము ధ్యానించుకోండి, వాక్యము జ్ఞాపకము చేసుకోండి, వాక్యమును బట్టి దేవుని స్తుతించండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. దేవ తండ్రి, విత్తబడిన వాక్యం బట్టి వందనములు. వాక్యము అందరి హృదయ ఫలభరితంగా దీవెనకరంగా ఆశ్చర్యకరంగా ఉంచు. దుష్టుడికి ఉద్దేశము లయపరచు. పరలోక రాజ్యము ఎలాగ చేరాలో ప్రభా, మేము పరలోక రాజ్యం పొందుకున్నటకు తండ్రి కావాల్సిన వాక్యమును బోధించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. యేసు నామములో ప్రార్థిస్తున్నాను.